ఒక చిన్న ప్రయోగం చేసిన ఇది మన వాళ్ళందరికీ చెప్పాలి, అందరికీ ఉపయోగకరం అని మీ అందరికీ చెప్పుదామని ఈ వీడియో చేసిన. ఏం లేదు, మనందరం కాపర్ బాటిళ్ళు వాడుతుంటాం. ఇవాళ రేపు మేము కూడా బాగా రోజులే కాపర్ బాటిళ్ళు వాడుతున్నాం. అయితే కాపర్ బాటిళ్ళు వాడుతుంటే కడుగుదు, మంచిగా బ్రష్ వేసి ఎంత కడిగినా కానీ ఈ పక్కలకు పాచి వేరకపోతుండే. ఈ పాచి ఎప్పటికీ ఉంటుండే, సరే ఎలాగూ దానికి అతుక్కొని ఉంటుంది, మనకి ఏం కాదు, వాడదు మాత్రమే. కానీ ఎందుకో నిన్న పాచి ఎందుకో వదలదు, పాచి ఎట్లన్నా పోడగొట్టాలి అని చెప్పి చిన్న ప్రయోగం చేసిన. రెండిట్లలో ఈ కప్పెడు సగం కప్పెడు వాటర్ పోసి బాగా ఊపేసి దాంట్లోనే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఈనో ప్యాకెట్ పోసిన. ఈనో ప్యాకెట్ పోసి కొద్దిసేపు నాననిచ్చి ఈ సరాతం పెట్టి మొత్తం అంచులను అన్నిటిని ఇట్లా క్లీన్ చేసాం. మొత్తం లోపటి అడుగు వరకు క్లీన్ చేసిన తర్వాత మామూలుగా అంచులతో సహా అంతా రాసిన తర్వాత అడుక్కు కూడా పాచి బాగా ఉండే. అలాంటి పాచి మొత్తం దాదాపు 90% పాచి లేకుండా పోయింది. పాచి అనేది లేకుండా పోయి ఆ పాచి అదంతా క్లీన్ అయి నీళ్ళల్లోకి ఎట్లా వచ్చింది అంటే అసలు ఆశ్చర్యపోయే లెవెల్గా ఇట్లా ఉన్న వాటరు ఇగో పాచి పేరి, మనం పాకురు అంటాం, పాచి అంటాం, ఎట్లా ఎంత కలర్గా వచ్చేసింది. పాచి మొత్తం బయటకు వచ్చింది. 2 బాటిళ్ళల్లో నుంచి పాచి బయటకు వచ్చింది. ఒక్కొక్క దాంట్లో ఒక ఇనో ప్యాకెట్ పోయింది అంతే. ఇనో ప్యాకెట్ పోసి కొద్దిసేపు నానించి ఏదన్నా పెట్టి మంచిగా గీకితే మొత్తం పాచి ఇట్లా వచ్చేస్తుంది. ఇది అసలు ఆశ్చర్యపోయిన ఏంటంటే ఇప్పుడు ఈ నో ప్యాకెట్ మన కడుపులో కూడా ఇట్లనే పాచినంత తీసేస్తుందేమో అని అలా వచ్చింది. పాచిని చూసారా? ఇక మన వాళ్ళు ఎవరన్నా ప్రయత్నం చేయి, పాచిని వదలగొట్టండి.